Good morning, children. మనం ప్రీవియస్ క్లాస్ ఎస్టర్డే క్లాస్లో చాప్టర్ 8 స్టార్ట్ చేసాం కదమ్మా, ద ఈజిప్టియన్ సివిలైజేషన్. 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయమని చెప్పాను. ఈరోజు ఒకటి చూద్దామా, ఇది పెద్దగా ఉందిగా ఒకటి చూద్దాం. ఈ థర్డ్ వన్తో పాటు 1 2 కూడా రీడ్ చేయండి. మళ్ళీ థర్డ్ వన్ చూడండి. పిరమిడ్, ఏ స్టోన్ స్ట్రక్చర్ with a square base and sloping sides that meet at a point at the top. ఈ పిరమిడ్ అంటే ఏంటి? ఒక స్టోన్ స్ట్రక్చర్ అంటే రాతితో కట్టిన ఒక కట్టడం విత్ ఏ స్క్వేర్ బేస్ అండ్ స్లోపింగ్ సైడ్స్ దట్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఎట్ ద టాప్. టాప్కి వెళ్ళేటప్పటికి షార్ప్గా ఉండి స్క్వేర్ బేస్ స్లోపింగ్ స్లైడ్స్తో ఈ పిరమిడ్స్ ఉండడం జరిగిందంట. అదొకటి రీడ్ చేయడం, వాటితో పాటు 1 2 కూడా రీడ్ చేయండి, అప్పుడు 3 అవుతాయి. ఓకేనా? ఇప్పుడు పేజ్ నెంబర్ 114లో ప్రాక్టీస్ జోన్ 1 ట్రై చేయమని చెప్పాను. లెసన్ చదివి మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. సుమారు 3000 ఇయర్స్ ఎగోనే ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ డెవలప్ అయిందని, ఇది నైల్ రివర్ చుట్టూతా ఉందని డెవలప్ అయిందని సివిలైజేషను. ఆ రివర్ మీద డిపెండ్ అయ్యి, అంటే వచ్చిన ఫ్లడ్స్ మీద డిపెండ్ అయ్యి అక్కడ వాడు పంటలు పండించేవాళ్ళని, ఇవన్నీ మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. చక్కగా పంటలు బాగా పండించేవాళ్ళు, ఆ నైల్ రివర్ని యూజ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ కూడా చేసేవాళ్ళు అని చెప్పి మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేమ్మా? ఆ లెసన్ చదివితే మీకు ఆ ప్రాక్టీస్ జోన్ 1 కూడా కంప్లీట్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ద ఈజిప్టియన్ సివిలైజేషన్ came into existence on the bank of river. ఏ రివర్ దగ్గర ఉన్నారు వాళ్ళు? నైల్, NILE, నైల్. అండ్ సెకండ్ వన్, ఈజిప్టియన్ పీపుల్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ వాటర్ ఇన్. ఈజిప్టియన్ పీపుల్ వాటర్ కలెక్ట్ చేసి ఎక్కడ దాచుకునే వాళ్ళు? రిజర్వాయర్స్, RESERVOIRS, reservoirs. Dash in Egypt are one of the 7 wonders of the ancient world. Ancient world లో 7 wonders ఏంటి అంటే పిరమిడ్, PYRAMIDS, pyramids. Come on, today class, page number 115. Page number 115. Topic is art of writing and architecture and sculpture. Sorry. Architecture and sculpture. Today topics: art of writing, architecture and sculpture. Page number 115. The ancient Egyptians believed that it was important to record and communicate information. వాళ్ళు ఈజిప్టియన్ పీపుల్ ఏం నమ్మారు అంటే కమ్యూనికేట్ అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలని కమ్యూనికేట్ చేయడము అంటారు. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈజిప్టియన్స్ అంటే ఎదుటి వాడితో మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి రాసి చూపిస్తే అర్థమవుతుంది, ఒక్కొక్కసారి పాడితే అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ వేస్లో మనం ఎదుటి వాడికి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా సరే. అలా ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈజిప్టియన్ పీపుల్ వాళ్ళు నమ్మారంట. సో దే దేర్ఫోర్ ఇన్వెంటెడ్ స్క్రిప్ట్స్. వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గురించి నమ్మారు కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ అంటే లిపి అంటాం, లెటర్స్ని ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు మనకి ఆటు బండీరా ABCD ఇవన్నీ అవి వాటిని కూడా లిపి అంటారు. స్క్రిప్ట్ అంటే లిపి, దాన్ని ఇన్వెంట్ చేశారంట వాళ్ళు. మన హరప్పన్ సివిలైజేషన్లో కూడా చదివాము పిక్టోరియల్ స్క్రిప్ట్. వాళ్ళు పిక్చర్స్ ద్వారా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు. వాళ్ళు కనుగొన్నది ఏంటి అంటే
వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళు తయారు చేసుకునేది ఏంటి అంటే పిక్టోరియల్ స్క్రిప్ట్, పిక్చర్ ద్వారా వాళ్ళ యొక్క భాషని వాళ్ళకి చెప్పగలిగేవాళ్ళు. అలానే వీళ్ళు స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేశారంట. ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ ఆల్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ఈజ్ హైరోగ్లిఫిక్. ఈ ఏన్షియంట్ ఈజిప్టియన్ స్క్రిప్ట్ని ఏమని పిలిచారంటే హైరోగ్లిఫిక్ అని పిలిచేవాళ్ళు. విచ్ మీన్స్ దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే సేక్రెడ్ రైటింగ్, పవిత్రమైనది. ఈ రాత, ఈ లెటర్స్, ఈ రాయడం అనేది వాళ్ళు చాలా పవిత్రంగా, అంటే మనం దేవుడికి పూజ ఎంత పవిత్రంగా చేస్తామో వాళ్ళ భాషను కనుక్కోవడం కూడా అంత పవిత్రంగా, అంటే చాలా గొప్పగా భావించారంట ఈ స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేయడం. The pictorial writing in Egypt was a special art and the writers were considered important people. ఇప్పుడు మనం బుక్లో చదవగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మనం ఓన్గా ఏ స్క్రిప్ట్ మనం కనిపెట్టలేము. అలా ఈ ఈజిప్టియన్లో కొంతమంది స్క్రిప్ట్ని కనిపెట్టడం, ఒక ప్రత్యేకమైన ఆర్ట్ని తయారు చేయడం చేశారంట. ఆ పీపుల్ని చాలా గ్రేట్గా కన్సిడర్ చేసేవాళ్ళంట, అంటే చాలా గ్రేట్ పీపుల్గా ట్రీట్ చేసేవాళ్ళంట. ఎవరైతే ఈ స్క్రిప్ట్ని ఇన్వెంట్ చేశారో ఆ పీపుల్ని గ్రేట్ పీపుల్గా కన్సిడర్ చేసేవాళ్ళు. దీస్ స్క్రిప్ట్ హ్యావ్ హెల్ప్డ్ us in understanding the beliefs, history and ideas of ancient Egyptians. ఈ స్క్రిప్టే మనకి ఈజిప్టియన్ వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ నమ్మకాలను మనం తెలుసుకోవడం కానీ, అలానే వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడం కానీ మనకి ఈజీగా అర్థమవుతుందంట. దీస్ స్క్రిప్ట్స్ వర్ రిటన్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెంపుల్ and on the walls of the tomb and also on the leaves of the plant called papyrus. వాళ్ళకు వచ్చిన రాత్రి వాళ్ళు స్క్రిప్ట్ కనుగొన్న దాన్ని టెంపుల్ గోడల మీద, పిరమిడ్స్ గోడల మీద, అలాగే ఆకుల మీద, పపేరస్ అనే ఆకుల మీద కూడా ఈ లెటర్స్ రాయడం జరిగేదంట. మనకి కూడా ఓల్డెన్ డేస్లో తాళపత్ర గ్రంథాలు, తాటి ఆకుల మీద రాసేవాడు కదా, తాళపత్ర గ్రంథాలు అని చెప్పి. మనకి కూడా రాగి రేకుల మీద రాశారు, గోడల మీద రాశారు, తాటాకుల మీద రాశారు. మనం కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చదివాము, మీకు గుర్తునే ఉంటుంది. అలానే వీళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన స్క్రిప్ట్ అంతని కూడా ఈ వాల్స్ మీద, లీవ్స్ మీద రాయడం జరిగిందంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ టాపిక్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. ఆర్కిటెక్చర్ అంటే మనకు తెలుసు కదా, అంటే ఏంటి? స్టైల్ ఆఫ్ బిల్డింగ్ యొక్క డిఫరెంట్ స్టైల్స్ని ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. ఈజిప్టియన్ ఆర్కిటెక్చర్ వాజ్ హైలీ సింబాలిక్. ఇది ఒక పిక్చర్ చూడగానే ఇది ఈజిప్టియన్స్ది అని గుర్తించగలిగేటంత హైలీ సింబల్గా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఉండేదంట. ఏ పిరమిడ్ ఈజ్ ఏ టోమ్. ఇప్పుడు మనం పిరమిడ్ చూస్తాం, పిరమిడ్ చూడగానే చార్మినార్ చూస్తాం, చార్మినార్ చూడగానే ఇది హైదరాబాద్లో ఉంది కదా, కులీ కుతుబ్ షా కట్టించారు కదా, మనకు వెంటనే గుర్తొస్తుంది. అంటే అది హైలీ సింబాలిక్. యాజ్ వెల్ యాజ్ ఈజిప్టియన్ ఆర్కిటెక్చర్ కూడా హైలీ సింబాలిక్. సో ఏ పిరమిడ్ ఈజ్ ఎ టోమ్, ఏ 4-sided stone structure that symbolizes the sacred mountain was constructed with the purpose of raising the human spirit towards the God. వాళ్ళు ఆ పిరమిడ్స్ దేనికి కట్టేవాళ్ళు? ఆ పిరమిడ్స్లో వాళ్ళు చనిపోయిన సవాలను పెట్టేవాళ్ళు. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది? పిరమిడ్స్ ఎలా ఉండేవి? ఇలా ఇక్కడ స్క్వేర్ బేస్ ఉంది, పైకి వెళ్ళే కొద్ది కోన్ షేప్లో అండ్ టాప్కి వెళ్ళే కొద్ది ఒక కోన్ షేప్లో డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారట. విత్ ద పర్పస్ ఆఫ్ దేనికని? రైజింగ్ ద హ్యూమన్ స్పిరిట్ టువర్డ్స్ ద గాడ్. వాళ్ళు ఈ పిరమిడ్స్లో చనిపోయిన వాళ్ళ శవాలను భద్రపరిచేవాళ్ళు. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి అంటే ఆ స్పిరిట్ అంటే ఆత్మ, మనిషిలో ఉన్న, మనం చనిపోయారంటే ఏంటి?
ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటారు కదా, అలా ఈ ఈ సింబల్ ఏంటంటే వాళ్ళకి ఈ ఆత్మ డైరెక్ట్గా టువర్డ్స్ ద గాడ్, ఇలా దేవుడి దగ్గరికి చేరుతుంది ఆత్మ అని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకం అంట. అందుకని ఆ పిరమిడ్స్ని అలా ఆ షేప్లో పైకి వెళ్ళే కొద్దీ అలా షార్ప్గా ఉన్న షేప్లో డిజైన్ చేయడం జరిగిందంట. ఏంటి వాళ్ళ యొక్క నమ్మకం? స్పిరిట్ టువర్డ్స్ ద గాడ్, ఆత్మ భగవంతుడికి చేరుతుంది అనే దానికి సింబల్గా ఈ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంట. ద ఈజిప్షియన్స్ బిల్డ్ హ్యూజ్ పిరమిడ్స్, వాళ్ళు చాలా పెద్ద పెద్దగా కట్టారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్ ఆర్ ద 3 పిరమిడ్స్ ఆఫ్ గిజా. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 115లో వాళ్ళు చాలా కట్టారు. వాటిలో మోస్ట్ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ ఉంటుంది కదా, అలాగే ఈ పిరమిడ్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి 3 ఉన్నాయంట. ఆ 3 పిరమిడ్స్ ఏమని పిలుస్తారంటే పిరమిడ్స్ ఆఫ్ గిజా. ద గ్రేట్ పిరమిడ్ బిల్డ్ బై ద ఫెరో, పిరమిడ్ని కట్టించింది, గ్రేట్ పిరమిడ్ని కట్టించింది ఎవరు అంటే ఫెరో. ఫెరో అంటే ఈజిప్టియన్ కింగ్, అతని పేరు ఖుఫు అనే అతను ఈ పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈజ్ ద బిగ్గెస్ట్ అమాంగ్ ద 3. 3 పెద్ద ఇంపార్టెంట్ 3 ఉన్నాయి, వాటిలో బిగ్గెస్ట్ మళ్ళీ ఆ 3లో చాలా పెద్దదాన్ని ఈ ఫెరో ఖుఫు అనే అతను కట్టించడం జరిగింది. 100,000 men worked continuously for 20 years to build it. అది కట్టడానికి 100,000 అంతమంది పీపుల్ వర్క్ చేశారంటే కంటిన్యూస్లీ వర్క్ చేశారు. సుమారుగా 20 years పట్టిందంటే అది కంప్లీట్ చేయడానికి. Thousands of blocks of huge stones cut into different shapes are fitted carefully and skillfully. అది కట్టడానికి పెద్ద పెద్ద రాళ్ళని, బ్లాక్స్ని, హ్యూజ్ స్టోన్స్ని, పెద్ద పెద్ద రాళ్ళని డిఫరెంట్ షేప్లో కట్ చేసి అక్కడ చాలా చక్కగా స్కిల్ఫుల్లీ అంటే చాలా నేర్పుగా వాటిలో ఫిట్ చేయడం జరిగింది. చాలా నీట్ కేర్ఫుల్గా స్కిల్ఫుల్గా డిఫరెంట్ షేప్లో ఈ రాక్ని కట్ చేసి పెట్టడం జరిగిందంట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద ఏన్షియంట్ వరల్డ్. ఈ పిరమిడ్స్ అలా నిర్మించారు కాబట్టి 7 వండర్స్, ఏన్షియంట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్గా చెప్పుకోవడం జరిగింది. దేర్ ఆర్ 30 అదర్ లార్జ్ పిరమిడ్స్ అండ్ మెనీ స్మాల్ వన్స్. ఈ బిగ్గెస్ట్ వన్ గురించి చెప్పుకున్నాము, అవి కాక ఇంకా 30 పిరమిడ్స్ పెద్దవి ఉన్నాయంట, అవి కాక స్మాల్ వన్స్ చాలా వాటి చుట్టూ ఉన్నాయంట. ద ఈజిప్షియన్స్ బిల్ట్ ద స్పినిక్స్ విచ్ ఈజ్ అనదర్ మార్వెల్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చర్. పిరమిడ్ కాకుండా వాళ్ళు నిర్మించిన వాళ్ళు తయారు చేసిన ఇంకొక అద్భుతం ఏది అంటే స్పినిక్స్. ద గ్రేట్ స్పినిక్స్ ఆఫ్ గిజా ఈజ్ ఏ స్కల్ప్చర్. ఇది ఒక శిల్పం అంటే ఒక రాయిని చెక్కారంట. విత్ ఏ లైన్స్ బాడీ, ఆ రాయి మీకు టెక్స్ట్ బుక్లో పిక్చర్లో చూడము, బాడీ చూస్తే లైన్ సింహంలా ఉంటుంది, అండ్ హెడ్ తల చూస్తే హ్యూమన్ మనిషిలాగా ఉంటుందంట. కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఏ సింగిల్ స్టోన్, ఒకే రాయితో ఈ స్పినిక్స్ చెక్కడం జరిగింది. ఇది ఒక మార్వెల్ అంటే చాలా అద్భుతమైనది. ఈజిప్టియన్ ఆర్కిటెక్చర్లో ఇది ఒక వన్ ఆఫ్ మార్వెల్ స్కల్ప్చర్. ఇట్ ఈస్ మోర్ దాన్ 4,000 years old and the most famous emblem of Egypt. ఇది సుమారు 4,000 సంవత్సరాల క్రితమే ఇది డిజైన్ చెక్కడం జరిగింది. అలానే ఈజిప్టియన్ ఎంబ్లమ్గా ఈ స్పినిక్స్ని చెప్పుకుంటూ ఉంటారంట. ఇప్పుడు మనం 4 లైన్స్ 4 సింహాలని మనం ఎలా ఇండియన్ ఎంబ్లమ్గా చెప్పుకుంటున్నామో, వీళ్ళు ఈజిప్టియన్ సింబల్గా ఈ స్పినిక్స్ని చెప్పుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 116. దే ఆల్సో బిల్డ్ సెవెరల్ టెంపుల్స్ నియర్ థేబ్స్. థేబ్స్ అనే ప్రాంతానికి దగ్గరలో వాళ్ళు చాలా టెంపుల్స్ కూడా కట్టడం జరిగిందంట. ద రాక్ కట్ టెంపుల్ ఆఫ్ అబూ సింబల్ ఈజ్ వెరీ వెల్ నౌన్. ఇలా కట్టిన టెంపుల్లో అబీ సింబల్ అనే టెంపుల్ బాగా మనందరికీ పరిచయమేనంట. అది ఎలా రాక్ కట్, రాళ్లను కట్ చేసి కట్టిన టెంపుల్. అంటే అప్పట్లో మళ్ళాగా ఇటుకలు, సిమెంటు, ఐరన్, చిప్స్ ఇలాంటివి వాళ్ళు యూజ్ చేయలేదు.
ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ దీన్ని అబూ సింబల్ ఏమని పిలుస్తారంటే రాక్ కట్ టెంపుల్ ఆఫ్ ద రైజింగ్ సన్. మీరు అక్కడ పిక్చర్లో చూడడమో చాలా చక్కగా కనిపిస్తుంది. ద వాల్స్ ఆఫ్ ద టెంపుల్స్ అండ్ పిరమిడ్స్ ఆర్ డెకరేటెడ్ విత్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ పిక్చర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్. వీళ్ళకి వచ్చిన ఆర్టు ఇవన్నీ కూడా అందరికీ తెలియచేయడం కోసమైనా దేనికోసమైనా వాళ్ళు ప్రతిదాన్ని కూడా టెంపుల్ గోడల మీద, పిరమిడ్స్ గోడల మీద డిజైన్ చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళు డిజైన్ చేసిన దానిలో హ్యూమన్ బీయింగ్స్, మనుషుల బొమ్మలు, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ డ్రా చేసేవాళ్ళంట. దీస్ పెయింటింగ్స్ అండ్ పిక్చర్స్ టెల్ us అబౌట్ ద లైఫ్, డ్రెస్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఏన్షియంట్ పీపుల్ ఆఫ్ ఈజిప్ట్. మనకి ఆ గోడల మీద ఉన్న పిక్చర్స్ అవన్నీ చూడడం వల్లే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎటువంటి డ్రెస్ చేసుకున్నారు, ఎలా దేవుణ్ణి పూజించేవాడు, ఇలాంటి విషయాలన్నీ మనకి ఓల్డెన్ డేస్ పీపుల్ గురించి తెలియడానికి ఇవి నిదర్శనం. సో అలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పాడు చేసుకోకుండా చక్కగా వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో వాళ్ళ హిస్టరీ తెలుసుకోవాలి అంటే కంపల్సరీ అలాంటివి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ టెంపుల్స్ మీద, పిరమిడ్స్ మీద డిజైన్స్ చేసిన ఈ పెయింటింగ్స్ వల్ల ఈజిప్టియన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ మనకు అర్థమవుతుందంట. ఓకేమ్మా, అది లెసన్. ప్రాక్టీస్ జోన్ 2 ట్రై చేయండి లెసన్ చదివి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా? ఈ స్ఫినిక్స్ స్కల్ప్చర్ ఉంది కదా, దాని యొక్క స్పెషల్ ఫీచర్, యూనిక్ ఫీచర్. యూనిక్ ఫీచర్ అంటే ఏంటి? ఒక దాని గురించి ఇంకొక దానికి ఉండదు. అంటే యూనిక్ అంటే ఏంటి? అలాంటి మోడల్ మనం ఎక్కడ చూడం, అలాంటి దాన్ని యూనిక్ ఫీచర్ అంటారు. ఆ స్ఫినిక్స్ యూనిక్ ఫీచర్ ఏంటో రాయండి. మీరు లెసన్ విన్నారు కాబట్టి అర్థమయ్యే ఉంటుంది. అండ్ సెకండ్ వన్, వాట్ డూ వీ కమ్ టు నో ఫ్రమ్ ద పెయింటింగ్స్ అండ్ పిక్చర్స్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ టెంపుల్స్ అండ్ పిరమిడ్స్? ఈ టెంపుల్స్ మీద ఉన్న గోడల మీద, పిరమిడ్స్ గోడల మీద ఉన్న పెయింటింగ్స్, పిక్చర్స్ మనకి ఏం తెలియచేస్తున్నాయి, మనకి ఏం తెలుస్తున్నాయి వాటి గురించి అన్నది క్వశ్చన్. లెసన్ విన్నారు కాబట్టి అర్థమవుతుంది. ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండి, లెసన్ చదవండి. 5th క్లాస్కి వచ్చారు కాబట్టి. ఓకేనా? మీరు లెసన్ విన్నారు కాబట్టి ఒకసారి లెసన్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండి. యాక్చువల్గా నేను అది కూడా బోర్డు మీద రాసేస్తే మీరు కాపీ చేసేసుకుంటారు కదా, అలా కాదు. ట్రై చేయండి. అది ట్రై చేయాలంటే కంపల్సరీ లెసన్ చదవాల్సి వస్తుంది కదా, దానివల్ల మీకే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయని నేను ఇలా వర్క్ మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. ప్రాక్టీస్ జోన్. ఓకేనా? ట్రై చేయండి, రాయండి. అలానే పెన్తో రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి, రఫ్ నోట్లో వాటిలో. ఓకేనా? ఇచ్చిన వర్క్ రీడ్ చేయండి, న్యూ వర్డ్స్ రీడ్ చేయండి, ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండి, లెసన్ చదవండి. ఓకేనమ్మా? బై. టుడే క్లాస్ ఈస్ కంప్లీట్.